స్టాక్ మార్కెట్‌ని చెడగొడుతుంది. ఇన్వెస్ట్‌మెంట్ సిస్టమ్‌ని నాశనం చేస్తుంది. గవర్నమెంట్ లేదా పెద్ద పెద్ద బ్రోకర్స్ కాదు. కేవలము ఆర్డినరీ పీపుల్ అయిన మీరే. ఆర్డినరీ ఇన్వెస్టర్స్ అయిన మీరే. ఎందుకు ఈ మాట నేను చెప్తానంటే, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఈరోజు సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్స్ 250 మంది జస్ట్ ఎన్రోల్ అయ్యి ఉన్నారు. యాక్టివ్‌గా ఉంది 100 మంది కూడా ఉండరు. యూట్యూబ్, సోషల్ మీడియాలో 30 లక్షల మంది ఇన్‌ఫ్లుయెన్సర్స్, అదర్ గురూస్ ఉన్నారు. రీసెంట్ టైమ్స్‌లో మీరు చూస్తూ ఉంటారు, కొన్ని వందల మంది వందల కోట్ల స్కాములు చేస్తూ ఉన్నారు. సెబీ వాళ్ళ మీద యాక్షన్ లేట్‌గా తీసుకుంటా ఉంది. వెరాజ్ చాలామంది సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్స్ వాళ్ళ రెన్యువల్ ఫీజెస్ పే చేసుకోవడం కష్టమై బిజినెస్ వదిలి వెళ్ళిపోతాం. మరోవైపు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక దారుణమైన వాస్తవం ఏంటంటే, మంచిగా జెన్యున్గా ఎథికల్గా ఉంటాము అన్న వ్యక్తులను కూడా ఇక్కడున్న సిస్టమ్ పొల్యూట్ చేస్తాం. ఎలా చేస్తుందంటే, చాలామంది మాకు రీచ్ అవుతూ ఉంటారు, అడుగుతూ ఉంటారు, మీరు డైలీ మనీ రిటర్న్ గివింగ్ స్ట్రాటజీ చెప్పండి, మంత్లీ రిటర్న్ వచ్చే స్ట్రాటజీ చెప్పండి, లేదా మీకే డబ్బులు ఇస్తాము మీరే మాకు రిటర్న్ ఇవ్వండి. ఇవన్నీ అవతల వ్యక్తిని మీరు పొల్యూట్ చేయడం కాదా? ఈరోజు నేను మీకు చెప్తాను, 5 years 10 years ఇన్వెస్ట్మెంట్ చేయండి, లాంగ్ టర్మ్లో మీకు మంచి రిటర్న్ వస్తుందని చెప్తే దాన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. మీరు ఈ కోర్సులో జాయిన్ అవ్వండి, 50,000 ఫీజు, ఈజీగా మీ ఓన్గా ట్రేడింగ్ చేసుకోవడం నేర్చుకొని ఇంకా మీకు ఇష్టం వచ్చిన అమౌంట్ మీరు అరేంజ్ చేసుకోండి అని చెప్తే వాళ్ళని నమ్ముతారు. ఇంకొంతమంది ఫ్రీగా కోర్సెస్ అని చెప్పి వేరే రకమైన ఫ్రాడ్స్ చేసినా కూడా వాళ్ళని కూడా నమ్ముతారు. అసలు రెగ్యులర్ ఇన్కమ్ అనేది రాదు అని చెప్తే వీటికి అసలు స్టాక్ మార్కెట్ తెలియదు అని చెప్పి నవ్వుతారు. ఒక్క ఫండ్ మేనేజరు లేకపోతే ఒక్క రియల్ టైమ్ మార్కెట్ ఎక్స్పర్ట్ని చూపించండి, ఎవరైతే సోషల్ మీడియాలో ఫోజులు కొట్టుకుంటారో లేకపోతే ఎక్కువ కంటెంట్ వీడియో చేస్తారో అంత టైం వాళ్ళకి అసలు ఉండనే ఉండదు. ఎవరు ఎక్కువ సోషల్ మీడియాలో టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నారో వాళ్ళు యాక్చువల్గా రియల్ టైం మార్కెట్ డాటా వాళ్ళ దగ్గర ఉండదు, అంత టైం ఉండదు. చాలామంది మార్కెట్ని తక్కువ అంచనా వేస్తూనే ఉంటారు. ఒక టెక్నికల్ అనాలిసిస్ కోర్స్, ఒక ఫండమెంటల్ అనాలిసిస్ కోర్స్ తీసుకుంటే మన జీవితాలు మారిపోతాయి, ఎంటైర్ స్టాక్ మార్కెట్ని మార్చేస్తామని అనుకుంటారు. మరి మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ అందరూ పనికిమాల వాళ్ళ, లేకపోతే మిగతా వాళ్ళందరూ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్కి వీళ్ళకేమో చేత కాదా? మీరు చదివే ఒక స్టాక్ మార్కెట్ కోర్స్ వల్ల ఎంటైర్ మార్కెట్ని మీరు మేనేజ్ చేస్తారనుకోవడం అది పెద్ద పోలీస్ థింగ్. ఎస్, కోర్సెస్ తీసుకుంటారా, ఫ్రీగా నేర్చుకుంటారా, తప్పలేదు, అది నాలెడ్జ్ గెయిన్ చేయడం తప్పు కాదు. కానీ మార్కెట్ని కంట్రోల్ చేసేస్తాము, మార్కెట్ ఇదే అని అనుకోవడం అనేది ఉందో తప్పు. 2, ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ ద్వారా ఎప్పుడు కూడా స్టాక్ సెలెక్షన్ జరగదు, అది గుర్తుపెట్టుకోండి. స్టాక్ సెలెక్షన్కి చాలా క్రైటీరియా ఉంటుంది. అదేవిధంగా టెక్నికల్ అనాలిసిస్ ఒక టూల్ యూజ్ చేస్తే రెగ్యులర్గా ఇన్కమ్ ఎప్పుడు కూడా రాదు. మీకన్నా నాకన్నా కొన్ని వేల రెట్ల తెలివైన వాళ్ళు ఆపరేటర్స్ లేదా బ్యాక్ ఎండ్లో హై లెవెల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న ఇన్స్టిట్యూషన్స్, వాళ్ళకన్నా మనం ఏమి తెలివైన వాళ్ళం కాదు, అది గుర్తించండి. ఇక్కడ లాజికల్గా పర్ఫెక్ట్గా పనిచేసేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్మెంట్, పోర్ట్ఫోలియో అండ్ మ్యూచువల్ ఫండ్స్, ఇవే పనిచేస్తాయి. మిగతా అవేవి కూడా పనిచేయవు. కానీ చాలామందికి ఇది అర్థం కాదు, యాక్సెప్ట్ చేయదు. రీసెంట్ టైమ్స్లో నేను చాలామందితో మాట్లాడినప్పుడు నాకు వస్తున్న ప్రాబ్లం కూడా ఇదే. చాలామంది వాళ్ళకి ఉన్న నాలెడ్జ్ స్కూల్ నుంచే మాట్లాడతారు తప్ప మేము చెప్పేది యాక్సెప్ట్ చేయరు. అండ్ చాలామందితో మాట్లాడుతున్నప్పుడు మాకు తెలుస్తుంది ఏంటంటే, సెబీ రిజిస్టర్డ్ సిస్టంలో లేదా ఆ ఎక్స్పీరియన్స్లో ఉన్న నాలెడ్జ్ కన్నా బయట ఏదైతే అవైలబుల్గా ఉందో ఆ నాలెడ్జ్కి, ఆ బిలీఫ్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు డే ట్రేడింగ్ ఇవన్నీ చెయ్యొద్దు అని చెప్పినా చాలామంది అది వినకుండా కొన్ని లక్షల కోట్ల రూపాయలు వీడియో గేమ్ ఆడినట్టుగా ఆడుకుంటా ఉన్నారు. ఇది వాస్తవం, వాళ్ళు నష్టపోతూ ఉన్నారు. మరోవైపు పదే చెప్తున్నట్టుగా చాలామంది సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్స్ ఇచ్చే సలహాలు, సూచనలు ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయము, మాకున్న నాలెడ్జ్ మాకు తెలిసిందే నాలెడ్జ్ అని చెప్పి స్టాక్ మార్కెట్లో నష్టం పోతూ ఉన్నారు. మరోవైపు ఎవరు జెన్యున్గా హానెస్ట్గా ఉంటే వాళ్ళని పొల్యూట్ చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు చెప్పండి, యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంత ఎర్న్ చేస్తూ ఉన్నారు, సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్స్ ఎంత ఎర్న్ చేస్తూ ఉన్నారు. ఈ యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ అసలు సెబీ రిజిస్ట్రేషన్ ఎందుకు తీసుకోవట్లేదు? ఆ క్వశ్చన్ వీళ్ళు అడగట్లేదు. రీసెంట్గా నేను ఒక క్వశ్చన్ మన ఫాలోవర్స్కి, ఇన్వెస్టర్స్కి అడగడం జరిగింది. మీ చుట్టుపక్కల కనీసం 10 మంది 10 సంవత్సరాల స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఒక్కసారి నాకు చెప్పండి అన్నాను. ఇంతవరకు ఒక సమాధానం ఒక్కరి నుంచి కూడా లేదు. ఎందుకు లేదు అంటే అసలు ఆ ప్రాబబిలిటీ కాదు. 10 మంది 10 సంవత్సరాల స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండడం అనేది దాదాపు అసాధ్యం. అది మీరు ఇండియా మొత్తం మీద వెతికినా కూడా చాలా తక్కువ మందే ఉంటారు, ఇది వాస్తవం.
ఎందుకంటే 10 సంవత్సరాల ఇన్వెస్ట్మెంట్ని ఉంచడం అనేది స్టాక్ మార్కెట్లో ఇంపాసిబుల్. ఇది ఒక అండర్స్టాండింగ్ చేసుకోవాల్సిన వాస్తవం అనమాట. అండ్ మళ్ళీ చెప్తా ఉన్నాను, స్టాక్ మార్కెట్ని నాశనం చేసింది గవర్నమెంటా లేకపోతే ఇంకెవరో కాదు, కేవలం ఇన్వెస్టర్స్ యొక్క గ్రీడు, నెగ్లిజెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ అనేవి మార్కెట్లో అత్యంత నెగిటివ్ థింగ్స్ అన్నమాట.